ప్రజలకు అర్థం అవటానికి దేవుని వాక్యం దేవుణ్ణి సూర్యునితో పోల్చి మాట్లాడుతుంది. సూర్యునితో పోల్చి మాట్లాడినంత మాత్రాన దేవుడు సూర్యుడు కాదు. మనకు అర్థం అవటానికి దేవుని కొన్నిసార్లు చంద్రునితో దేవుని వాక్యం పోల్చింది. పోల్చినంత మాత్రాన చంద్రుడు దేవుడు కాదు. మనం ఆరాధించే యేసయ్య ఎవరంటే సూర్యుని సృష్టించినవాడు, చంద్రుణ్ణి సృష్టించినవాడు, సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని సృష్టించిన సృష్టికర్త మనం ఆరాధించే యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందుకని యేసయ్య పిల్లలుగా ఉన్న మనం సృష్టిని పూజించకూడదు. మరి ఎవరిని పూజించాలి? సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మాత్రమే మనం పూజించేటువంటి వారిగా ఉండాలి. కొంతమంది ఉంటారు, మనం వాళ్ళని విమర్శించకూడదు, కానీ కొంతమంది విశ్వాసాలు, వాళ్ళ నమ్మకాలు వాళ్ళవే. కొంతమంది ప్రొద్దున్నే లేచి సూర్యుడికి దండం పెడతారా లేదా? దానికి ఒక పేరు పెడతారు. ఏమని? సూర్య. మీకు కూడా తెలిసినట్టుంది. ఏమంటారు చెప్పండి? సూర్య నమస్కారాలు. మంచిది, వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళని మనం తప్పట్టనే ఆ అధికారం మనకు లేదు. కానీ క్రైస్తవులుగా మనం సూర్యుడికైనా చంద్రుడికైనా నక్షత్రాలకైనా నమస్కారం చేయకూడదు, వాటిని మనము పూజించకూడదు. ఎందుకు వాటిని పూజించకూడదంటే బైబిల్లో ఒక చోట ఏమని రాసి ఉంటుందంటే, సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకు వెలుగునివ్వటానికి సూర్య చంద్ర నక్షత్రాదులను దేవుడు పంచిపెట్టాడట. నాతో కలిసి మాట చెప్పండి. సూర్య చంద్ర నక్షత్రాదులను వెలుగునిచ్చుటకై దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకు పంచిపెట్టాడు. ఏం చేశాడంట? వేటిని? సూర్యుణ్ణి. పగటిపూట వెలుగునివ్వటానికి సూర్యుణ్ణి, రాత్రిపూట వెన్నెలనివ్వటానికి చంద్రుణ్ణి. రైట్. తిథులు, ఈ విషయాలన్నీ తెలియటానికి, ఋతువులను తెలియచేయటానికి నక్షత్రాలను. సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకు దేవుడైన యెహోవా వాటిని పంచిపెట్టాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, సూర్యుడు ఎవరయ్య అంటే దేవుని చేత పంచిపెట్టబడినవాడు. చంద్రుడు ఎవరు? దేవుని చేత పంచిపెట్టబడినవారు. నక్షత్రాలు ఎవరు? దేవుని చేత పంచిపెట్టబడినవారు. వారు పంచిపెట్టబడిన వారే కానీ వారు దేవుళ్ళు. చెప్పాలి. మీకు ఒక మాట అంట అనుకోండి. ఈరోజు మీరు అందరు ప్రార్థనకు వచ్చారు. ఒకవేళ నేను ఇట్లా చేశాను అనుకోండి, ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ తలో ₹1,00,00,000 ఇచ్చాను అనుకోండి. ఒక మాట, ఎంతమ్మా? తలో ₹1,00,00,000 ఇచ్చాను అనుకోండి. మీరు అందరూ ఎట్లా చూస్తున్నారంటే ముందు ఇచ్చేయండి అన్న. తలో ₹1,00,00,000 ఇచ్చాను అనుకోండి. ఏం చేస్తారు? ₹1,00,00,000 తీసుకొని మా జెర్మియాయి గారు, మా జార్జయ్య గారు, మా జ్యోతమ్మ హైదరాబాద్ నుంచి మా దగ్గరకు వచ్చి ఒక్కొక్కరికి ఎంతమ్మా? ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చిపోయారు. మహానుభావుడు, దేవుడు ఆయన్ని దీవించాలి, ఆయన చల్లగా ఉంచాలి అని ఇచ్చిన మమ్మల్ని పొగుడుతారు. మేము ఇచ్చిన ₹1,00,00,000తో ఏం చేస్తారంటే చక్కటి ఇల్లు కట్టుకొని, అప్పులు ఏమైనా ఉంటే అప్పులు తీర్చేసుకొని, లేదు స్థలాలు ఉంటే స్థలాలు కొనుక్కొని ఆ ₹1,00,00,000 అనుభవిస్తారు. ₹1,00,00,000 అనుభవిస్తారు. ఇచ్చిన ఆయన్నేమో గణపరుస్తారు. సూర్యుడు ఎవరంటే దేవుని చేత పంచిపెట్టబడినవాడు. దైవజనమ, నా వైపు చూడాలి. ఇక్కడ పంచిపెట్టిన వాటిని మనం అనుభవిస్తాం. వాటిని ఎవరైతే మనకు పంచిపెట్టారో పంచిపెట్టిన వానిని ఆరాధన చేస్తాము. ఆమేన్. నా మాట అర్థమైందా? పంచిపెట్టిన వాటిని అనుభవిస్తాం. వాటిని ఎవరైతే పంచిపెట్టారో పంచిపెట్టిన దేవునిని ఆరాధన. సృష్టిని అనుభవిస్తాడు. సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తాడు. సూర్యుని సృష్టించిన సృష్టికర్త ఎవరు? చంద్రుని సృష్టించిన సృష్టికర్త ఎవరు? ఆకాశం క్రింద భూమికి పైన ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త మనం ఆరాధించే ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను తప్ప ప్రపంచంలో దేన్ని మనం ఆరాధించుకుందుముగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రైట్.
ఇప్పుడు అర్థమైంది కదా, మనం ఆరాధించే దేవుణ్ణి వాక్యం సూర్యునితో పోల్చింది. సరే, సూర్యునిగా పిలువబడుతున్న ఆ దేవుని యొద్ద నుండి మనకేం వస్తాయి? మనకు వచ్చిన వాగ్దానం, మీ సూర్యుడు ఇక అస్తమించడు. ఆయన మన బ్రతుకు కాలమంతా ఉదయించి ఆ దేవుని యొద్ద నుంచి ఈ సంవత్సరం సంఘంగా మనం ఏం పొందుకోబోతున్నామో కొన్ని విషయాలు చెప్తాను. యాకోబు పత్రిక, అందరు మీ బైబిల్ తెరవండి. 1వ అధ్యాయం 17వ వచనం. నాతో కలిసి చెప్పండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడియగు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడు అంటే ఆ పేరు విన్నారా ఎప్పుడన్నమ్మా? అమ్మ పాట ఉందా? అబ్బో, సరే పాట ఎత్తుకోక చూద్దాం. జ్యోతిర్మయుడా, పాట ఉందని చెప్పావు కదరా, పాడరా తల్లి కదా. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే జ్యోతిర్మయుడు. ఎవరు? జ్యోతిర్మయుడు దేవుని యొద్ద నుండి అట శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి బహుమానం ఈ 2025 సంవత్సరంలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి కుటుంబానికి దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆయన అనుగ్రహించినట్లు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి చూడండి, ఆ దేవుని యొద్ద నుంచి ఏమొస్తాయంట? శ్రేష్టమైన ప్రతి ఈవి. ఈవులే కాదట. ఎలాంటి ఈవులు దేవుని దగ్గర వస్తాయి? శ్రేష్టమైన ప్రతి ఈవి దేవుని యొద్ద నుండి మనకు వస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. దైవజన్మ, నీవు ఆరాధించే నీ దేవుడు నీకేది ఇచ్చినా శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. పనికిమాలింది దేవుడెవడు, పనికిరాంది దేవుడెవడు, ఉపయోగం లేనిది దేవుడెవడు, తాత్కాలికంగా ఉండేది దేవుడెవడు. మనకు దేవుడు ఎలాంటివి అనుగ్రహిస్తాడో తెలుసా? ఉత్తమమైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకు? జ్యోతిర్మయుడుకు తండ్రి అట శ్రేష్టమైన ప్రతి ఈవి ఈ 2025 సంవత్సరంలో నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లల పిల్లలకు శ్రేష్టమైన వాటిని దేవుడు అనుగ్రహించునుగాక. వాస్తవంగా మన రాజపేట చర్చి ఉంది కదా, ఈ స్థలం ఉంది కదా, ఈ స్థలాన్ని మనం కొనక మునుపు రాజపేటలో ఒక ప్రాంతంలో ఒక స్థలం చూసాం. దరిదాపుగా అడ్వాన్స్ కూడా కొంత ఇచ్చాం. ఎక్కడో ఒక చోట అడ్వాన్స్ ఇచ్చాం. కొంచెం లోపటుకుంటుంది. అడ్వాన్స్ ఇచ్చి ఇక అసలు అమౌంట్ కడదామని అనుకునే లోపు ఆ చుట్టుపక్కల ఒక ఆయన గొడవ పెట్టి ఇక్కడ చర్చి ఉండటానికి లేదు, ఇక్కడ ఉంటే అస్సలు ఊరుకోమని చెప్పి గొడవ పెట్టాడు. మనుషులం కదా, నేను మనసులో బాధపడ్డా, ప్రభువా ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి సేవ చేస్తా, ఈ ప్రాంత ప్రజలకు వాక్యం ప్రకటించాలని ఆశతో వస్తే అయ్యో ఈ స్థలం పోయిందే, ఈ స్థలం పోతుందే, మరలా మనకు స్థలం దొరికిద్దో లేదో అని చాలా బాధపడ్డా నా క్షణంలో. ఆ స్థలం పోయిందంటే ఆ స్థలం పోయిన తర్వాత అంతకంటే శ్రేష్టమైన ఈ విశాలమైన స్థలాన్ని దేవుడిచ్చాడు. ఆ స్థలం 2-3 ఫ్లాట్ల తర్వాత, మెయిన్ రోడ్డుకి 2-3 ఫ్లాట్ల తర్వాత ఉండేది. ఇప్పుడు ఈ చర్చి చెప్పాలి, గట్టిగా చెప్పాలి తల్లి. ఆ స్థలం దాని రేటు కంటే ఈ స్థలపు రేటు చాలా తక్కువ ధరకు దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ మందిరాన్ని చూసిన తర్వాత నాకేమనిపిస్తుందో తెలుసా? మనం ఆరాధించే దేవుడు శ్రేష్టమైన వాటిని మనకు అనుగ్రహిస్తాడు. సురారంలో బాలు అనే ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళు చర్చికి దగ్గరలో ఇల్లు కొనుక్కోవాలని చాలా ఇష్టపడ్డారు. సురారంలో మన చర్చికి వచ్చే వాళ్ళు అందరూ ఎక్కువగా ఏమనుకుంటారు తెలుసా? చర్చికి దగ్గర ఇల్లు ఉండాలి. ఆమెన్, పెద్దగా చెప్పండి రా. చర్చికి దగ్గరగా ఇల్లు ఉండాలి. ఎందుకు చెప్పండి? కామిటిపల్లి ఉంటే దూరంగా ఉంది కదమ్మా, అందుకని మీరు కూడా రాజపేటలో కొనుక్కోండి. చర్చికి దగ్గరలో ఇల్లు ఉండాలి, చర్చికి దగ్గరలో ఇల్లు ఉండాలని చాలామంది బిడ్డలు ఆరాటపడతారు.
సో చర్చికి దగ్గరలో ఇల్లు ఉండాలని దరిదాపుగా ఒక 20 ఇల్లు దాకా చూశారంట. అన్నయ్య ఈ ఇల్లు బాగుంది, అడ్వాన్స్ ఇవ్వబోతున్నాం అని ప్రార్థన చేయించుకొని అడ్వాన్స్ ఇవ్వటానికి వెళ్ళే లోపు ఆ ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేసేవాళ్ళు అంట. వాళ్ళు ఉసూరుమంట వచ్చి, మీరు ప్రార్థన చేస్తున్నారు అన్నయ్య, సంఘబిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారు అన్నయ్య, అక్క ప్రార్థన చేస్తుంది అన్నయ్య, సేవకుల చెల్లెల్లో ప్రార్థన చేస్తున్నారు అన్నయ్య, ఈ ప్రార్థన సరిపోవట్లేదని జార్జానకు కూడా మేము ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాం అన్నయ్య, మరి ఈ ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయో, ఎప్పటికి 19 ఇళ్ళు క్యాన్సిల్ అయిపోయినాయి అంట. ఆమెనా? ఎవరురా మనిషి? చూడండి, ఉజ్జీవ్ కుమార్ తర్వాత పాడుకొని పాట రైట్. చూడండి, 19 ఇళ్ళు క్యాన్సిల్ అయిపోయాయంట. ఒక చోట అయితే అడ్వాన్స్ ఇచ్చి ఇక పూర్తి డబ్బులు కడదామని చెప్పి డబ్బులన్నీ సిద్ధపరచుకుని వెళ్ళే లోపు మేము మీకు అమ్మమని చెప్పి వేరే ఏదో చేశారంట. చాలా బాధపడ్డారు. ఒకరోజు వచ్చి ఏడుస్తా బిడ్డ ఏమందో తెలుసా, అసలు మాకు ఇల్లు ఇయటం దేవుని చిత్తమే కాదనుకుంటా అన్నయ్య, జీవితకాలం అంతా అద్దెలలో బ్రతకటమే దేవుని చిత్తమేమో అన్నయ్య అని అంది. ఇప్పుడు 31వ తారీఖు మీరు ఆరాధనకు వచ్చారు కదా, అందరం ప్రార్థన చేసాం. ఏమని ప్రార్థన చేసాం? మన విశ్వాసుల్లో ఎవ్వరూ అద్దె గృహాల్లో ఉండకూడదు, సొంత గృహాలు ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించాలి. లెక్చరర్ గారు ప్రార్థన చేసావా లేదా? మీరు ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టున్నారు. రాత్రి చేసావా లేదా? చేసావా లేదా? అన్నయ్య మాకు ఇల్లు ఇయటం దేవుని చిత్తం కాదేవునని భలే బాధతో వచ్చారు. అట్టేం కాదమ్మా, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఆలస్యం చేశాడు అంటే అద్భుతమైన దాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అని ఆ మాటకున్న అర్థం. దేవుడు ఎప్పుడైనా ఏ విషయంలో అయినా ఆలస్యం చేశాడంటే అసలు నువ్వు కంగారు పడొద్దు. నేను ఎంత ప్రార్థన చేసిన, అబ్రం గారు నేను ఎంత ప్రార్థన చేసినా నాకేం కాలేదే, ఎంత ప్రార్థన చేసినా నా కూతురు కాలే, ఎంత ప్రార్థన చేసినా నా కొడుకు, అస్సలు ఎప్పుడు జీవితంలో బాధపడదు. దేవుడు ఎప్పుడైనా నిదానం చేస్తున్నాడంటే, ఆలస్యం చేస్తున్నాడంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నేను ఇదే మాట చెప్పి అక్క ఇదే మాట చెప్పి ప్రార్థన చేసి పంపించాం. అద్భుతం ఏంటో తెలుసా? ఒకరోజు వచ్చారు, వాళ్ళ ముఖాలు భలే సంతోషంగా ఉన్నాయి. అంటారు కదా, క్రిస్మస్ పండుగ అంటారు కదా, 1000 వాట్స్ బల్బులు ఎగిరినట్టు వెలుగుతున్నాయి, భలే సంతోషంగా ఉన్నారు. ఏమైందన్నా, ఏమైందమ్మా అన్నాను. ఏమన్నారు తెలుసా? మేము చూసిన 19 ఇళ్ళ కంటే శ్రేష్టమైన ఇంటిని దేవుడు ఇప్పుడు మాకు ఇవ్వబోతున్నాడు అన్న, అడ్వాన్స్ కూడా కట్టేమో, దేవుడు అంతా సాఫీ చేశాడని ఆ రెబ్బను కట్ చేయడానికి వెళ్తే G+1 G+1 చర్చికి దగ్గరలో సహజంగా 70 లక్షలు ఎంతో 1,20,00,000 ఎంతో ఉండేదట. ఈ బిడ్డలకి 90 లక్షలకే వచ్చేసిందంట. ఎందుకు ఎంత తక్కువ వచ్చిందంటే అది వీధి పోటీళ్ళు అంట. ఏ పోటీళ్ళు చెప్పాలి గట్టిగా. వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, అన్నయ్య వీధి పోటీళ్ళు కొనొచ్చా అన్నారు. నేనన్నా, మనకు వీధి పోటు లేదు, వెన్నుపోటు లేదు, ఏ ఇల్లు అయినా కొనుక్కోవచ్చు. అన్నయ్య మరి ఆ ఇల్లు వీధి పోటీళ్ళు అంట కదా, కీడు ఏమన్నా కలిగిద్దేమో కొంతమంది అనుకుంటారు కదంటే, లోకస్తులు కీడు కలిగిద్దేమో కానీ యేసయ్య పిల్లలుగా మనం అడుగుపెట్టిన తర్వాత ఆ కీడును దేవుడు విరిచేస్తాడు, ఆ శాపాన్ని దేవుడు విరిచేస్తాడు, ఆ నష్టాన్ని దేవుడు విరిచేస్తాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన ద్వారా ప్రతిదీ పరిశుద్ధపరచబడుతుంది. చప్పుడు కొట్టు స్తోత్రాలు చెప్తా. ఈ దేవుడు ఈ 2025వ సంవత్సరం మనందరికీ శ్రేష్టమైన ఈవులను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అయితే ఆ శ్రేష్టమైన ఈవులు ఇవ్వాలంటే మనం ఏం చేయాలో ఒక మాట చెప్తాను. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ, ఏ కొడుకైనా తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ గుడ్డు కావాలి అంటే గుడ్డుకు ప్రతిగా తేలునిస్తాడా? చేప తినాలి అని అంటే చేపకు ప్రతిగా పావునిస్తాడా? అలా ఇవ్వడు కదా. పరలోకపు తండ్రి మరి నిశ్చయముగా శ్రేష్టమైన ఈవులను మీకు అనుగ్రహించును కదా అంటాడు. అందరు నా వైపు చూడాలి. మీ కొడుకు మీ దగ్గరికి వచ్చి, మమ్మీ ఎగ్ గుడ్డు తినాలనందు మమ్మీ అని మీ కొడుకు చెప్పాడు అనుకో, వాడిని చూసి, ఒరే నీకు అంతా స్కూల్లో వచ్చే మార్కులన్నీ 0 కదరా,
అన్ని కోడిగుడ్లే కదరా నీకు వచ్చేది, మరలా నీకు ఎగ్గ తీసుకురావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారా, నేను పెట్టనురా అని చెప్పి గుడ్డును అడిగితే మీలో ఎవరైనా పిల్లలకు తేలు తెచ్చి పెడతారా? గుడ్డును అడిగితే గుడ్లు ఇస్తారు మీరు కదా. వాడు అడిగింది ఒక గుడ్డు అయితే గుడ్లు ఇస్తారు. మన చెడ్డ తల్లిదండ్రులమైన మన పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడతా ఉంటే పరలోకపు తండ్రి మన తల్లిదండ్రుల కంటే శ్రేష్టమైన వాడు. ఈ పరలోకపు తండ్రి మనకు ఎలాంటివి ఇవ్వబోతున్నాడు? శ్రేష్టమైన ఈవులను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడైన యెహోవా సూర్యుడు, ఈ సూర్యుడైనటువంటి దేవుడు శ్రేష్టమైన ప్రతి ఈవి వరంగా మన ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆ ఈవులు మనకు అనుగ్రహించేటట్లుగా మనం మాటి మాటికి సిగ్గుమాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అడిగేటువంటి వారిగా ఉండాలి. ఈ 2025 సంవత్సరంలో అమ్మా చూడండి తల్లి, ఈ 2025 సంవత్సరంలో ప్రతిరోజు ఉదయం 5 లేచి కనీసం లేవటంతో ఒక అర్ధగంట అయినా ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. చేసుకుంటారా? పగలంతా పనికి వెళ్ళారు, సాయంత్రం ఇంటికి వస్తారు కదా. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కూర్చొని కనీసం ఒక అర్ధగంట అయినా కుటుంబ ప్రార్థన చేసుకోండి. చేసుకుంటారా? కుటుంబ ప్రార్థన కనీసం ఒక అర్ధగంట అయినా చేసుకోండి. అలా మనం అడుగుతూ ఉంటే ఈ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనకు కావలసినవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. చెబుదాం ఆమేన్. నాతో కలిసి చెప్పండి, మనకు కావలసినవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. అడుగుడి, వెదకుడి, తట్టుడి. యాకోబు పత్రికలో ఇక్కడే ఒక చోట రాసి ఉంటుంది, వారు దేవునిని అడగనందున వారు ఏమీ పొందుకోలేకపోతున్నారు అంటాడు. సామెత ఒకటి ఉంది, అడగందే ఇక్కడ లేదమ్మా, అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంట. తెలుసా ఈ సామెత మీకు? సరే ఇప్పుడు తెలుసుకోండి అమ్మా. అడగనిదే అమ్మైనా పెట్టదు. అడుగుదాం అడుగుదాం అడుగుదాం. శ్రేష్టమైన ఈవులు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చెబుదాం ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించే ఈవుల్లో మరో గొప్ప ఈవి చెప్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 'అందరూ మీ బైబిల్ తెరిచి ఒకసారి చూడండి ఆ మాటలు. 4వ అధ్యాయం 8వ వచనం నుంచి నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నాతో కలిసి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. 9వ వచనం. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. ఈ విషయాలన్నీ చెప్తూ 13వ వచనంలో అంటాడు. సరే 12వ వచనం నుంచి, మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు అగు వరకు ఆయన ఎలాగూ నియమించను. 13వ వచనం చెప్పండి అందరూ. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులుగాను, ప్రవక్తలుగాను, స్వార్థికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఒకసారి నా వైపు చూడండి. యేసయ్య పరలోకానికి ఆరోహణమే వెళ్ళేటప్పుడట మనుషులకు ఈవులనిచ్చాడంట. నా వైపు చూసి చెప్పండి. యేసయ్య పరలోకానికి ఆరోహణమే వెళ్ళేటప్పుడు మనుషులకు ఈవులనిచ్చాడు. ఏమిచ్చాడట?
ఏంటయ్యా ఈవులు? ఇక్కడ ఏమంటాడంటే, కొందరిని అపోస్తులుగాను, మరికొందరిని ప్రవక్తలుగాను, ఇంకొందరిని సువార్తికులుగాను, మరికొందరిని ఉపదేశకులుగాను, మరికొందరిని కాపరులుగా సంఘానికి దేవుడు ఈవులను అనుగ్రహించాడంట. దైవజనమా, ఓ క్రైస్తవుడి జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఏంటో చెప్పంటారా? ఓ క్రైస్తవుడి జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఏంటో చెప్పంటారా? ఒక మంచి సంఘాన్ని కలిగి, ఓ మంచి వాక్యం చెప్పే దైవ సేవకులను కలిగి, క్రమశిక్షణ కలిగిన సంఘంలో పెరగటానికి మించిన ఆశీర్వాదం క్రైస్తవ జీవితంలో మరొకటి ఏదీ లేదండి. ఆమేన్. క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడికి దేవుడు అనుగ్రహించే ఈవుల్లో గొప్ప ఈవేంటంటే, గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, సంఘాన్ని సంపూర్ణపరచడానికి కొందరిని అపోస్తులను దేవుడు నియమించాడట, మరికొందరిని ప్రవక్తలను దేవుడు నియమించాడట, ఇంకొందరిని ఉపదేశకులుగా, సువార్తికులుగా, కాపరులుగా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే 5 fold మినిస్ట్రీ. ఒకసారి నోరు తెరిచి చెప్పండి అందరూ, 5 fold మినిస్ట్రీ. ఇంకోసారి 5 అంటే 5. ఆ 5 fold మినిస్ట్రీ ఏంటంటే, కొంతమందిని అపోస్తులుగా దేవుడు నియమిస్తాడు, ఇంకొంతమందిని ప్రవక్తలుగా దేవుడు నియమిస్తాడు, ఇంకొందరిని సువార్తికులుగా దేవుడు నియమిస్తాడు, మరికొందరిని కాపరులుగా దేవుడు నియమిస్తాడు, ఇంకొందరిని ఉపదేశకులుగా దేవుడు నియమిస్తాడు. ఈ 5 రకాల పరిచర్యలు ఒక విశ్వాసి కలిగి ఉండటం అనేది, అది దేవుడు ఒక విశ్వాసికి ఇచ్చినటువంటి ఈవి. ఆమేన్. ఒక విశ్వాసికి దేవుడు అనుగ్రహించిన ఈవి. దేవుని ప్రజలరా, మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించి ఈ 5 fold మినిస్ట్రీని దేవుడు మన పరిచర్యకు ఈవిగా దేవుడు అనుగ్రహించాడు. ఆ ఈవిని బట్టి చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎందుకు ఈ ఈవిని అనుగ్రహించాడంటే, జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి శ్రేష్టమైన ప్రతి ఈవి సంఘానికి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడట. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు పిల్లలు ఉన్నారమ్మా, మీ పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మంచి స్కూల్ దొరికిందనుకో, మంచి టీచర్ గారు దొరికాడు అనుకో, వాళ్ళకి చదువు బాగా వస్తుందా రాదా? బాగా వస్తుందా రాదా? మంచి టీచర్ గారు దొరికితే, సబ్జెక్టు బాగా చెప్పే టీచర్ గారు దొరికితే, చూడండి, మంచి క్రమశిక్షణ కలిగిన టీచర్ గారు దొరికింది, మంచి క్రమశిక్షణ కలిగిన స్కూల్ దొరికిందంటే ఇక ఆ పిల్లోడి జీవితం ధన్యమైపోయినట్టే లెక్క. ఆమెన్. నేను చాలాసార్లు లైవ్లో చెప్పాను, 7వ తరగతికి వచ్చే వరకు నాకు లెక్కలంటే కాస్త భయంగా ఉండేది. 8వ తరగతికి వచ్చేసరికి ఒకడు ఏమన్నాడు తెలుసా? ఒరే బాబు, 8వ తరగతి నుంచి ఆల్జిబ్రా వస్తుందిరా, ఆల్జిబ్రా అంటే మైండ్గా అబ్రా, అసలు మనకు అర్థం కాదురా, అసలు వాళ్ళు ఏం చెప్తారో ఒకటి అర్థం కాదురా అని చెప్పారు. తెలియని భయం 8వ తరగతిలో అడుగు పెట్టక మునిపే భయం అనిపించింది. అదేదో ఏ యూనియన్ బి అంట, బి యూనియన్ ఏ అంట, అసలు అర్థం కాదంటరా అని రకరకాలుగా చెప్తే, బాబో ఇంత కష్టమేమో అనుకున్నాం. 8వ తరగతికి వెళ్ళిన తర్వాత సుందరరావు మాస్టర్ అని ఒక టీచర్ గారు లెక్కలు ఎట్లా చెప్పేవాడంటే, అట్టిపండు ఒలిసి అట్టిపండు ఒలిసి నోట్లో పెట్టినట్లుగా అంత తేలిగ్గా చెప్పేవాడండి. ఆయన పాఠాలు చెప్తున్న తర్వాత అప్పుడు అనిపించింది, ఒరే లెక్కలంటే ఎంత ఈజీగా ఉంటుందా, లెక్కలంటే ఎంత తేలిగ్గా ఉంటుందని. 7వ తరగతికి వచ్చిన దాకా లెక్కలంటే భయపడే నేను 8వ తరగతి నుంచి లెక్కల్లో ఎప్పుడు మార్కులు చూసినా 90, 95, 95, 90, 95, 90, 95. ఎందుకు అట్లా మార్కులు వచ్చినాయో చెప్పమంటారా? మంచి టీచర్ గారు దొరికాడు. ఆమేన్. మీ అందరినీ కూడా దేవుడు ప్రేమించి ఒక మంచి వాక్యం చెప్పే సేవకులను, అక్కోళ్ళని, అన్నోళ్ళని దేవుడు మీకు వరంగా దయచేశాడు. అందుకే యేసయ్యకి మహిమ కలుగును గాక. చెబుదాం ఆమేన్. ఈరోజు లోకంలో ఎక్కడ అనేక సంఘాలు చూడండి, ఏ సంఘాల్లో చూసినా కొట్లాట్లు, గొడవలు. ఒక చోట ఒక సంఘంలో క్రిస్టమస్ 24వ తారీఖు ప్రార్థన జరిగింది. 24వ తారీఖు ప్రార్థనలో పలహారాలు పంచిపెట్టే చోట చర్చిలో గొడవ జరిగిందండి. ఏం పంచిపెట్టే చోట?
ఏంటి పలహారాలు పంచిపెట్టే చాట అంటే 21వ తారీఖు రాత్రి ఆ చర్చికి వచ్చినటువంటి వాళ్ళకి కారపూస, బూందీ, అట్టిపండు ఉంటుంది చూసారా, ఒక్కొక్కరికి ఒక్కొట్టి పండు కాదు, దాన్ని ముక్కలు ముక్కలు చేసి చిన్న చిన్న ముక్కలు ఈ పంచిపెట్టే కార్యక్రమంలో పాస్టర్ గారు మైక్ తీసుకొని అన్నాడు, ఇదిగో ఏలియా నువ్వు పంచిపెట్టు అన్నాడు. ఏలియాని పంచిపెట్టమనే లోపు ఎలీషా ఏం చేశాడో తెలుసా? ఏమండే, పోయిన సంవత్సరం ఏలియానే పంచిపెట్టాడు, ఈ సంవత్సరం కూడా ఏలియానేనా, ఎలీషా నేను నీకు కనపట్టలేదా అన్నాడు. సరే పాస్టర్ గారు వీడితో గొడవ ఎందుకులే అని ఏలియా ఎలీషా మీరిద్దరు పంచిపెట్టండి అన్నాడు. వాళ్ళిద్దరు లేసేలోపు కాలేబు యెహోషువ వాళ్ళు లేచారు. ఏం మేము పంచిపెట్టము అని. సరే మీరు నలుగురు పంచిపెట్టండి అన్నారు. ఆ మాట అనేలోపు ఈసారి ఎవరు లేచారో తెలుసా? మహిళా మండలి లేచింది. మహిళా మండలి ఏమంటుందో తెలుసా? ఎప్పుడు మగోళ్ళేనా, ఆడవాళ్ళం మేము కనపడమా, ఈ సంవత్సరం మేము మంచి పెడతాం మాకేమండి అన్నారు. అద్భుతం తెలుసా, కారపూస పంచి పెట్టే చోట సెచ్చంతా గొడవండే. 3వ ప్రపంచ యుద్ధం చూడలేదు కానీ, 2వ ప్రపంచ యుద్ధం చూడలేదు కానీ, అంతకంటే భయంకరమైన యుద్ధం అక్కడ చూసాం. దేవుని పిల్లరా, దేవుడు మనకిచ్చిన ఇమ్మాన్యుయేల్ పరిచర్య సమాధానకరమైన పునాదుల మీద దేవుడు కడతా ఉన్నాడు. వివాదాలు లేకుండా, కొట్లాటలు లేకుండా, మనస్మర్థలు లేకుండా. గమనించండి, ఎంత సమాధానంగా సంఘాన్ని కడుతున్నారంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఈ సంఘాన్ని దేవుడు ఈ ప్రాంతంలో మీకు ఈవిగా దేవుడు దయచేశాడు. ఎలా దయచేశాడు? నాకు ఒక సంతోషకరమైన సంగతి ఏంటంటే, జార్జన్నలు వచ్చినప్పుడు కానీ, మేము మాట్లాడుకునేటప్పుడు కానీ, సోరారం సెంట్రల్ చర్చిని చూసి మేము పాత విశ్వాసులను చూసి ఎంత మురిసిపోతామో, మీ అందరిని చూసి అంతకంటే మేము ఎక్కువ మురిసిపోతామయ్యా. అంత మంచి భక్తి కలిగిన బిడ్డలను ఈ సేవకు వరంగా దేవుడు అనుగ్రహించాడు. సోరారం చర్చిలో విశ్వాసులు ఎట్లా పరిచర్య చేస్తారు, మెదక్లో ఉన్న విశ్వాసులు కానీ, రాజపేటలో ఉన్న విశ్వాసులు కానీ, లింగంపేట ఆమోసాన్ని ఎక్కడున్నాడు, ఆమోసాన్ని ఏమన్నా అడగండి. అంతేనా తమ్ముడు? అసలు మనిషి ఎంత మెత్తటోడో, ఎంత నిదానమో. ఎల్లారెడ్డి విశ్వాసులు కానీ, నిజంగా దేవుని బిడ్డలారా, తల్లి సంఘం ఎలాంటిదో, తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే అన్నట్లుగా అలాంటి మంచి బిడ్డలను దేవుడు మాకు వరంగా దయచేశాడు. అయితే దైవజనమ ఒకటి గుర్తుంచుకోండి, ఇలాంటి పరిచర్య మీకు దొరకటం ఇది దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈవి. ఎక్కడి నుంచి వచ్చింది? జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి ఈ ఈవి వచ్చింది. ఎందుకు సేవకులను దేవుడు మనకిచ్చాడు? ఇక్కడ అంటాడు, క్రీస్తు సంఘము సంపూర్ణత చెందునట్లుగా. దేని కొరకు? సంఘం సంపూర్ణత చెందాలంటే కొందరిని అపోస్తులుగా ఉంచుతాడు. 5 ఫోల్డ్ మినిస్ట్రీ అన్నా కదా, ఒకసారి నా వైపు చూడండి. ఏ ఫోల్డ్ మినిస్ట్రీ? 5 ఫోల్డ్ మినిస్ట్రీ. ఎట్లా అనండి? అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఇంకోసారి చెప్తాను, అపోస్తులు, ప్రవక్తలు. ప్రవక్త పని ఎప్పుడు? జాగ్రత్త, అట్లా ఉండకూడదు, ఇట్లా ఇట్లా దండిస్తా ఖండిస్తా చెప్తాడు. సంఘానికి కూడా అమ్మా, మనం ఏం చేసినా డూడు బసవన్నలాగా ఉండే పాస్టర్ గారు ఉండకూడదు. పాస్టర్ గారు ఎట్లా ఉండాలో తెలుసా? జార్జ్ అన్నలాగా ఉండాలి. జార్జ్ అన్న ఎప్పుడన్నా మిమ్మల్ని గద్దించాడా? ఏమ్మా, ఒక్కొక్కళ్ళు అది రకంగా గద్దించాడా? అట్లా గద్దించాలా, గద్దించాలా. గద్దించే సేవకులు మనం ఉండటం దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. అది ఒకరోజు మన సెంట్రల్ చర్చిలో ఒక పిల్లోడు ప్రార్థన చేయించుకోవటానికి వచ్చాడు. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడో తెలిసిరా తల్లి? ఈ పైగుండి తీసేసి అది ఒక రకంగా వస్తున్నాడు. ఎవరా ఈ పిల్లోడు అని చూస్తే మనోడే. సరే, వాడు వచ్చేటప్పుడు వాడు తలకాయ చూస్తే ఇటువైపు పూర్తిగా 0 సైజు పెట్టాడు, ఇటువైపు కూడా 0 సైజు పెట్టి పొలం దున్నినట్లుగా ఘాట్లు ఘాట్లు దున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? మధ్యలో జుట్టు ఉడత సారల్లాగా 3 రంగులు వేసాడు. ఇట్లా ఉడత సార్లు
వాడు అంత దూరం నుంచి వస్తూ ఉంటే వాడిని చూసి నేనేమనుకున్నాను తెలుసా, దేవా వీడి తల మీద ఉడతెక్కినట్టుందయ్యా, ఉడతెక్కిన సంగతి కూడా వీడికి తెలిసినట్లేదయ్యా. నేను వాడి వైపు విచిత్రంగా చూస్తున్నా, అరే ఉడతెక్కిన సంగతి వీడికి తెలియలేదే అని. వాడు వచ్చి అంటాడు, అన్న ప్రార్థన చేయండి అన్న అన్నాడు. నేను ఆయన పిలిచి, రే వీధి రౌడీ వాడిలాగా ఏమిరా గుండీలు ఉప్పు తీసి వచ్చావు, గుండీలు పెట్టుకో అని చెప్పి దగ్గరికి లాగి నేను గుండీలు పెట్టబోతున్నా. గుండీ పెట్టబోయేటప్పుడు ఏం చేశాడు తెలుసా, ఇట్టా అన్నాడు, గుండీ పెట్టన్నా అని. గుండీ పెట్టా. గుండీ పెట్టిన తర్వాత వాడు జుట్టు దగ్గరికి వచ్చా, ఏమిరా ఉడత సారలాగా ఉంది, ఏమిరా ఈ జుట్టు, ఏంటి పొలం దున్నినట్లుగా ఘాట్లు ఘాట్లు పెట్టుకున్న, ఏమిరా జుట్టు ఎట్లా పెట్టావు అంటే, ఎప్పుడైతే వాడు జుట్టు గూర్చి మాట్లాడానో వాడి ముఖం టచ్ స్క్రీన్ లాగా అయిపోయింది. సెల్ ఫోన్ టచ్ స్క్రీన్ ఉంది కదా, టచ్ స్క్రీన్కి తగిలితే రంగులు మారిపోతాయి కదా, వాడి ముఖం కూడా రకరకాల రంగులు మారిపోతూ ఉంది. సరే కాడ బాధపడుతున్నట్టున్నాడులే అని ప్రార్థన చేసి పంపించా. వాడి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మతో అంటాడంట, మమ్మే ఇక వచ్చే ఆదివారం నుంచి మీ చర్చికి రాను అన్నాడంట. ఏమన్నాడు, చర్చికి రానంటే పర్వాలా, మీ చర్చికి రాను అన్నాడంట. వాళ్ళమ్మ అందంట, ఒరే మాయిదారోడా ఇదేం మాటరా, నువ్వు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఈ చర్చిలోనే కదరా, మీ చర్చికి రానంటావేంటి అంటే, ఆడన్నాడంట, అసలు పాస్టర్ గారికి నా గుండీ జోలు ఎందుకంట, పాస్టర్ గారికి నా జుట్టు జోలు ఎందుకంట, అసలు బైబిల్లో ఎక్కడైనా గుండీలు పైదాకా పెట్టుకోవాలని బైబిల్లో ఎక్కడైనా ఉందా, రెఫరెన్స్ చూపించు. ఉందా తమ్ముడు సురేష్, బైబిల్లో ఏమైనా గుండీలు పెట్టుకోవాలని, అయ్యా జుట్టు ఇట్లా కట్ చేసుకోవాలని బైబిల్లో ఏమైనా ఉందా? అయినా పాస్టర్ గారికి నా జుట్టు జోలు ఎందుకు, నేను ఒక్కడిని జుట్టు ఇట్లా పెంచుకున్నానా? అదిగో మా పలానోడు మా స్నేహితుడు మైకేల్, వాడు పలాన్ చర్చికి వెళ్తాడు. ఇదిగో సువార్తరాజు పలాన్ చర్చికి వెళ్తాడు. వాళ్ళు కూడా నాకులాగే ఫ్యాషన్గా తయారయ్యారు. నా జుట్టు 2 అంగుళాలే, వాళ్ళ జుట్టు 6 అంగుళాలు. మరి 6 అంగుళాలు జుట్టు పెట్టుకొని వాళ్ళు చర్చికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పాస్టర్ గారు ఏమనలా, వాళ్ళ పాస్టర్ గారికి లేని మంట మన పాస్టర్ గారికి ఎందుకంట, కాబట్టి వచ్చే ఆదివారం నుంచి మీ చర్చికి రాను అన్నాడండి. అప్పుడు వాళ్ళ అమ్మ కూర్చోబెట్టి చెప్తుందట, ఒరేయ్ దేవుడు మనకిచ్చిన పాస్టర్ గారులు పొట్టకూటి కోసం సేవ చేసేవాళ్ళు కాదురా, అమ్మో వీళ్ళని గద్దిస్తే చర్చి మానేస్తారేమో, మన కానుకలు పోతాయేమో, మన రాబడి పోద్దామో, మన ఆదాయం పోద్దామో, డబ్బుల కోసం సేవ చేసే సేవకులు కాదురా వీళ్ళు ఎవరో తెలుసా, మందిరానికి వచ్చిన ప్రజలకు క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగే వరకు పెండ్లి కుమార్తెగా మనల్ని మార్చటానికి హెచ్చరిస్తూ, ఆదరిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెప్తూ, లాలిస్తూ, దండిస్తూ ఈ రీతిగా వాక్యం చెప్పేవాళ్ళరా. సేవకుడు గుండీ గూర్చి కూడా మాట్లాడాడంటే దాని అర్థం ఏంటో తెలుసా, నా పిల్లలు మందిరానికి వచ్చేటప్పుడు వస్త్రధారణ ఎలా ఉంది, హెయిర్ స్టైల్, ఆ చిన్న విషయాలు కూడా పట్టించుకున్నా, చూడండి నా వైపు, ఆ చిన్న విషయాలు కూడా పట్టించుకునే బాధ్యత కలిగిన కాపరులు వాళ్ళు. ఎవరాళ్ళు? బాధ్యత కలిగిన కాపరులు వాళ్ళు ప్రవక్తలాత్మ కలిగిన వాళ్ళు, ఆమెన్. వాళ్ళు అపోస్తులాత్మ కలిగిన వాళ్ళు, ఆమెన్. వాళ్ళు సువార్థికులు, ఉపదేశకులు, కాపరుల ఆత్మ కలిగిన వాళ్ళురా. అలాంటి బాధ్యత కలిగిన కాపరుల దగ్గర పెరగటం దేవుడు మనకిచ్చిన భాగ్యంరా అని తల్లి చెప్తే, అర్ధగంట క్లాస్ చెప్పిన తర్వాత ఆడు ముగింపులో అంటాడంట, అంతేనంటావా మమ్మీ, అయితే వచ్చే ఆదివారం నుంచి మన చర్చికి వచ్చేస్తానన్నాడంటాడు. విన్నారా? వచ్చి కొంతమంది తల్లులు, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మమ్మీ పాస్టర్ గారు నన్ను ఇట్లా అన్నాడు అని చెప్తే, కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే, ఆ పాస్టర్ గారికి ఎప్పుడు మన మీదే ఉంటుంది, మనల్ని గూర్చే అంటాడు, మనమంటే ఆ పాస్టర్ గారికి సులకన. కొంతమంది తెలివి తక్కువ తల్లులు ఇట్లాంటి మాటలు అంటారు. కొంతమంది తెలివి తక్కువ నాయాలు ఎలాంటి వాళ్ళతో దోస్తు చేస్తారు, ఎలాంటి వాళ్ళతో, ఈ పనికి మాలిన మాటలు చెప్పే వాళ్ళతో దోస్తు చేస్తూ ఉంటారు, వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటూ ఉంటారు. తల్లి చెప్పిందట, వాళ్ళు బాధ్యత కలిగిన కాపరులురా, ప్రతి విషయంలో మన విషయమై బాధ్యతగా ప్రవర్తిస్తారా అని చెప్తే, తల్లి మాట పట్టుకొని వాడు ఆదివారం మందిరానికి వచ్చాడు. ఈసారి మందిరానికి వచ్చినప్పుడు విచిత్రం చెప్పమంటారా, వాడు ఫుల్గా గుండీలు పెట్టుకున్నాడు. అంతవరకు బాగుంది, గుండీలు పెట్టుకున్నాడు, కానీ ఈసారి ఫుల్గా బోడిగుండు చేసుకున్నాడు.
తల మీద వెంట్రుక ఒకట్లేదు, ఫుల్గా బోడిగుండు చేసుకున్నాడు. నేను మనసులో అనుకున్నా, ఇదొక ఫ్యాషన్ ఏమో ప్రభా, ఈయన ఒక్క మాట కూడా అనకూడదు నాయన. మొన్న అన్నదికే వాడు చాలా పాపం, అయినా చర్చికి వచ్చాడు చాలు, తర్వాత ఆడే మారుతాడులే అని చెప్పి వాడిని ఏం అనకూడదు అనుకొని, అయితే వాడు ధైర్యంగా ప్రార్థన చేయించుకోవటానికి వచ్చాడు. వాడు గుండి చూస్తే చక్కగా గుండి పెట్టుకున్నాడు. వాడు గుండు జోలు ఏమనకూడదని గుండి పెట్టుకున్నాడు కదా, ఇక గుండు జోలు ఏమనకూడదని వాడి తల మీద చేయి పెట్టబోతుంటే ఏమంటాడు తెలుసా? అన్నా, నా గుండు వైపు అదో రకంగా మీరు చూడొద్దన్నా, ఈ గుండు ఫ్యాషన్ కాదన్నా అన్నాడు. మరి ఫ్యాషన్ కాకపోతే ఏంట్రా అన్న? ఆడంటాడు, అన్న అది పోవాలంటే ఇదొక్కటే మార్గం అన్నా అన్నాడు. నాకు అర్థం కాల. అది పోవాలంటే ఇదొకటే మార్గం అన్నాడు. అది పోవాలంటే ఇదొకటే మార్గం ఏంట్రా అంటే, అన్న మన ఉడత సారల జుట్టు ఉంది కదా, ఆ ఫ్యాషన్ పూర్తిగా పోవాలంటే బోడిగుండు తప్ప ఇంకొక మార్గం లేదన్నా, అందుకని బోడిగుండు చేసుకున్నాను, ఇది ఫ్యాషన్ కాదన్నా అన్నాడు. నాకు అప్పుడు ఏమనిపించిందో తెలుసా? ఆ బిడ్డను కన్న తల్లి దైవజనులు ఎవరో సరి అయిన ప్రత్యక్షత కలిగినటువంటిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా ఒకసారి చూడండి రా, మీరందరూ ఎవరో తెలుసా? మా కడుపును పుట్టిన పిల్లల కంటే ఎక్కువ, మా అమ్మా నాన్నల కంటే ఎక్కువ, మా తోబుట్టులు మా అన్నల కంటే మా చెల్లెల కంటే ఎక్కువ, మాకు ఈ భూమి మీద బంధువులంటూ ఎవరైనా ఉన్నారంటే మీరు తప్ప ఇంకొకరు ఎవరూ లేరు. ఆమేన్. దేవుడు మాకు ఇచ్చిన మా పిల్లలు మీరు. మిమ్మల్ని ఎప్పుడు మేము పోగొట్టుకోవాలనుకోం. మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, మీ పిల్లల పిల్లలు తరతరాలు మందిరంలో వాళ్ళు స్థిరపడాలని మేము ఆశపడతాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. నా మాట అర్థమైందా? మీరు తప్ప మాకు బంధువులు ఎవ్వరూ. జార్జాన సేవకు వచ్చి, జార్జాన ఎన్ని సంవత్సరాలు అవుతుంది సేవకు వచ్చి? 8 సంవత్సరాలు అంటే ఇప్పుడు లెక్క వేసుకున్నారు. 8-9 సంవత్సరాలు అయింది. ఈ 9 సంవత్సరాల్లో జార్జాన మీ ఊరు ఎన్నిసార్లు వెళ్ళావు? మీ ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళావు? సిరువల్లంక చెరువు కట్టకి, సిరువల్లంక చెరువు కట్టకి ఎన్నిసార్లు వెళ్ళావు? గుర్తు తెచ్చుకున్నా. అక్క మంజులక్క 8 సంవత్సరాలు అవుతుంది జార్జియాని సేవకు వచ్చి. 9. ఈ 9 సంవత్సరాల్లో టిల్ డేట్ ఈ రోజుకు కూడా తన సొంతూరు వెళ్ళినట్టుగా కానీ, తన తోబుట్టుల దగ్గరికి వెళ్ళినట్లుగా కానీ, బంధువుల దగ్గరికి వెళ్ళినట్లుగా కానీ, ఈ 9 సంవత్సరాల సేవలో దేవుని కృప ఒక్కటి కూడా లేదు. ఎందుకో చెప్పమంటారా? మా బంధువులైనా, రక్త సంబంధికులైనా, మా స్నేహితులైనా, మా చుట్టాలైనా, మా తల్లి అయినా, మా తండ్రి అయినా సమస్త. ఆమెన్. ఇక్కడ సేవకుల అక్కోళ్ళు ఉన్నారు. సేవకుల అక్కోళ్ళు జెన్నిఫర్ అక్కని, రూత్ అక్కని, వీళ్ళందరికీ నాయకురాలు ఒక ఉంది. ఏం పేరమ్మా? సలోమి అక్కని, 6 అడుగుల జానుబాహురాలు సలోమక్క అందరికంటే ముందు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 9. జాతి కంటే సీనియర్ కదా. ఆ బిడ్డకి సలోమక్క నీకంటే 2 ఏళ్ళ ముందా? ఏమే ముందా? కాంతమ్మా. సరే, సలోమక్క చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళారు. చిన్నతనం నుంచి ఆ బిడ్డ మన దగ్గర పెరిగింది. వాళ్ళ అక్క సలోమక్క. ఇక ఆ రోజుల్లో అన్నం తింటలేదని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తే నా దగ్గరికి తీసుకొస్తే చిన్నపిల్లప్పుడు బెత్తం తీసుకొని పెటామని కొట్టా, ఇడ్లీ తినని. దెబ్బలు తింది కానీ నోరు మాత్రం తినలా. అద్భుతం. ఆ రోజు అన్నం తినమని చెప్పి ఆ చిన్నపిల్లని బెత్తంతో నేను కొట్టే కదా, ఈరోజు ఆ బిడ్డే మాకు అన్నం వండి పెట్టేటువంటి సేవకురాలుగా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు. జెన్నిఫర్ అక్క కానీ, సలోమ్ అక్క కానీ, రూత్ అక్క కానీ, ఇంకొక మెంటల్ అక్క ఉంటుంది కదా రేచల్,
బిడ్డలు మంచి చదువు చదువుకున్నారు, మంచి చదువు. పొట్టకూటి కోసం సేవకు వచ్చిన వాళ్ళు కాదండి, బ్రతుకు తెరువు లేక సేవకు వచ్చిన వాళ్ళు కాదు. జెన్నిఫర్ అక్క ఏ హాస్పిటల్ అది, ఉషాముల్లపూడి హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా ఉద్యోగం చేసేది. సలోమక్క MBA చేసింది. రూతక్క, అట్లాగే రేచలక్క నారాయణ హృదయాలయ హాస్పిటల్లో వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు. మంచి కుటుంబాలు సేవకు అడుగు పెట్టారు. ఈ రోజు వరకు వాళ్ళు పుట్టినీళ్ళు ఎట్టుందో, అమ్మా నాన్నలు ఎట్టున్నారో, ఏ రోజు వాళ్ళు పుట్టిన గడ్డకు అడుగు పెట్టలేదు. ఎందుకో చెప్పంటారా? సేవకు వచ్చిన తర్వాత, అయ్యా మా అన్నైనా, మా తమ్ముడైనా, మా తోబుట్టువైనా, మా రక్త సంబంధికులైనా, మా చుట్టాలైనా, మా స్నేహితులైనా, భూమి మీద మాకంటూ ఎవరైనా సొంత మనుషులు ఉన్నారంటే అది మీరు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక బంధువులు లేరు. ఇప్పుడు మీరున్నారు, మీకు చాలామంది బంధువులు ఉంటారు. క్రౌన్ ఎల్లారెడ్డి అంతా మీ బంధువులేనాయా, గోపాలపేట అంతా మీ బంధువులేనాయా, మెదక్ అంతా ఇక మీకు చుట్టాలేనయ్యా. వేలు పట్టుకున్న మేనమామ, వేలు ఇడిచిపెట్టిన మేనమామ, ఆ చుట్టం ఊరంతా మీకు చుట్టాలు ఉండొచ్చు, ఉండాలి, నేను తప్పంట్లా. మీకు అందరూ ఊరంతా చుట్టాలు ఉన్నారేమో కానీ బిడ్డలారా నా వైపు చూడండి. మాకంటూ మా మనుషులు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే అది మీరు మాత్రమేనని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే మా స్వాస్థ్యం మీరైనప్పటికీ మేమెప్పుడు తప్పు చేసినా ఒప్పు చేసినా గుండెల్లో పెట్టుకుంటామేమో కానీ దిద్దుబాటు చేయటానికి మాత్రం ప్రవక్తల ఆత్మ కలిగి హెచ్చరిస్తూ గద్దిస్తూ దేవుని పరిచర్య చేస్తాం. ఆమేన్ చెప్దాం, ఆమేన్. అట్లా గద్దింపు లేకపోతే పరిచర్య పాడైపోతుంది. ఈ 5 రకాల పరిచర్యలు సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఇవి: అపోస్తులు, ప్రవక్తలు, మర్చిపోయారు అప్పుడే, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఎన్ని రకాల పరిచర్యలు అంటే ఒక సంఘం ద్వారా అపోస్తుల పరిచర్య జరగాలి. మనకు అపోస్తులు ఎవరంటే మన నాయకుడు దైవజనులు రాజశేఖరయ్య గారు. ప్రవక్తలు, సువార్తికులు. రేపు జనవరి నెలలో 15, 16, 17 ఎక్కడున్నాయి మీటింగ్స్ చెప్పాలి. 7, 8, 9 ఎక్కడున్నాయి? ఫిబ్రవరి నెల, ఏప్రిల్ నెల, మే నెల, మరలా మెదక్ ప్రాంతంలో, కరీంనగర్ ప్రాంతంలో అనేక చోట్ల సువార్త కోటాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సంఘం ద్వారా అలా సువార్తీకరణ జరుగుతూ రావాలి. ఆమేన్. సంఘం యొక్క దర్శనం ఏంటంటే విశ్వాసులు ఇచ్చే డబ్బును తీసుకొని ఆ డబ్బులతో పాస్టర్ గారు కారులు కొనుక్కోవటం కాదు, ఆ డబ్బులతో పాస్టర్ గారు బంగారం బ్రాస్లెట్ చేసుకోవటం కాదు, ఆ డబ్బులతో పాస్టర్ గారు మేడ మిద్దెలు కట్టడం కాదు. ప్రజలిచ్చిన డబ్బుతో ఆ డబ్బును సువార్త పరిచర్య కొరకు వెదజల్లేటువంటి ప్రజలుగా ఉండాలి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. జార్జాన సేవకు వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. అమ్మ ఎన్ని సంవత్సరాలు? మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి. ఇన్ని సంవత్సరాల్లో జార్జాన ఎన్ని ఇళ్ళు కట్టుకున్నాడు? 2, 3? అబ్బాయి అంత తెలివిగా చెప్పావు తల్లి. ఏమంటుందో చూడండి. మా ఇళ్ళన్నీ అన్నయ్యనంట. అయితే రాసిరా తల్లి ఒకసారి. థ్యాంక్ యూ. చాలా మాట చాలు మాకు. ఆ ధైర్యమే మమ్మల్ని సేవలో నడిపించేది. అమ్మనైనా, నాన్ననైనా, చెల్లినైనా, అక్కనైనా ప్రభు ఎదుటి చెప్తున్నాను, అది మీలోనే మేము చూసుకుంటాం. మీరు తప్ప ఇంకొక ప్రపంచం మాకు లేదు. ఇలాంటి దివ్యమైన పరిచర్యను ఈవిగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎప్పటికీ ఎన్నటికీ ఈ పరిచర్య అలాగే దేవుని సన్నిధిలో వర్ధిల్లునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇంకొకసారి ఈ మాట చెప్పండి. 5-fold మినిస్ట్రీ. చెప్పాలి. 5-fold మినిస్ట్రీ. మొదటిది, రెండవది ప్రవక్తలు, మూడవది సువార్తికులు, నాలుగవది కొంతమంది సేవకులు ఉంటారు, ఒంటరిగా ఉంటారు. అయ్యా మీకు నాయకుడు ఎవరు? యేసు ప్రభువే నాకు నాయకుడు అండి, ఇక నాకు భూమి మీద ఎవరు నాయకులు లేరండి అని అంటారు. సేవ ఎప్పుడు ఒంటరిగా చేయకూడదు. సమూహంగా ఒక సేనలాగా దేవుని పరిచర్య చేసేదే వాక్యానుసారమైనటువంటి సేవ. అలాంటి సేవను ఈ ప్రాంతంలో దేవుడు మనకు అనుగ్రహించినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక.
మనం ఆరాధించే దేవునికి పెట్టబడిన పేరు నీతి సూర్యుడు. ఆ సూర్యుని యొద్ద నుండి శ్రేష్టమైన ఈవులు మనకు అనుగ్రహిస్తాడు. ఒకటి శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు. కీర్తనలో మరో చక్కటి మాట రాసి ఉంటుంది చూడండి. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 84వ కీర్తన 84వ కీర్తన ఒకసారి బైబిల్ తెరవండి. 11వ వచనం 11వ వచనం చదువు తల్లి పెద్దగా. యేసయ్యకు మహిమ కలుగును గాక. నాతో కలిసి అందరూ చెప్పండి, దేవుడైన యెహోవా. వినపడలేదు, కొంచెం పెద్దగా చెప్పండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. ఏమై ఉన్నాడట? మొత్తం సూర్యుడును, ఆ సూర్యుడును కేడమునై ఉన్న దేవుడైన యెహోవా యొద్ద నుండి కృపయు ఘనతయు కృపయు. దైవజనమ, ఈ దేవుడు సూర్యుడై ఉన్నాడు. అలాగని ఈయన సూర్యుడు కాదు, పోలిక. అయితే సూర్యుడైన ఈ దేవుని యొద్ద నుండి ఈ 2025 సంవత్సరం దేవుడు మనకేమనుగ్రహించబోతున్నాడంటే కృపయు ఘనతయు అనుగ్రహించబోతున్నాడు. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించేటప్పుడు చూడండి ఒకసారి. ఉదయించేటప్పుడు సూర్యునిలో నుంచి కిరణాలు బయలుదేరి వస్తాయి కదా, కిరణాలు బయలుదేరి వస్తాయి కదా. సూర్యునిలో నుంచి కిరణాలు ఎలా బయలుదేరి వస్తాయో ఈ 2025 సంవత్సరం నీతి సూర్యుడైన యేసు క్రీస్తులో నుండి కృప మీ మీద ఉదయించబోతుంది, ఘనత మీ మీద ఉదయించబోతుంది. కృప పొందిన వారిగా, ఘనత నొందిన వారిగా ఈ సంవత్సరం దేవుడు ఒక్కొక్కరిని ఆశీర్వదించునుగాక. దేవుని కృప మనందరి మీద నిలిచి ఉండునట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆయన కృప మన మీద నిలిచి ఉండునుగాక. చెబుదాం ఆమెన్. ఆయన కృప మన మీద నిలిచి ఉండునుగాక. సూర్యునిలో నుంచి కిరణాలు బయలుదేరి భూమి మీద పడ్డట్లుగా ఎమాన్యుయల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి కుటుంబం మీద దేవుని కృప ఉదయించునుగాక. ఆయన కృప మన మీద ఉదయిస్తే ఏం జరిగిద్దో ఓ మాట చెప్తాను. హెబ్రీ గ్రంథంలో రాసి ఉంటుంది, చేదైన వేరు ఏదైనా మొలవకుండా దేవుని కృపను పొందుకోండి అని ఏశావు గూర్చి రాసి ఉంది. కీర్తనలో ఓ చోట రాసి ఉంటుంది, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను ఆదరిస్తూ ఉంది అని రాసి ఉంటుంది. దేవుని కృప మన మీద నిలిచినప్పుడు ఏ చేదైన వేరు మనలో మొలవకుండా, అంటే ఏ అపవిత్రత మనలో మొలవకుండా, ఏ పాపం మనలో మొలవకుండా, ఏ అపరాధంలో మన కాలు జారిపోకుండా దేవుని కొరకు బ్రతికేటట్లుగా ఆయన కృపే మనలను నిలవబెట్టునుగాక. చెబుదాం గట్టిగా ఆమెన్. ఇంకోసారి చెప్దాం ఆమెన్. ఏది మొలవకుండా దేవుని కృప కాపాడుతుంది? చెప్పాలి. చేదైన, ఒకవేళ 2025 సంవత్సరంలో కొన్ని చేదైన ఆలోచనలు నీ మనసులో వచ్చాయేమో, చేదైన తలంపులు ఒకవేళ నీ మనసులో వచ్చాయేమో, ఆ చేదైన చూపు చూడకూడదు అనుకుంటూనే కొన్ని సందర్భాల్లో చేదైన చూపుకు నువ్వు బానిసైపోయేవేమో, చేదైన ఆలోచనలు ఒకవేళ నీ మనసులో బయలుదేరాయేమో. ఈ 2025 సంవత్సరంలో దేవుని కృప కిరణాల వలె నీ మీద ఉదయించి చేదైన వేరు ఏది నీలో మొలవకుండా, ఏ పాపంలో జారిపోకుండా పవిత్రుడిగా దేవుని కృప నిన్ను కాపాడునుగాక. చెబుదాం ఆమెన్. అందుకని దైవజనమ, క్రైస్తవ జీవితంలో ఓ క్రైస్తవుడు విజయవంతమైన క్రైస్తవ జీవితం చేయాలంటే ప్రతి క్షణం దేవుని కృపను తలపోస్తూ ఉండాలి. కూర్చున్నా లేచిన, అయ్యా నీ కృప నాకు దయచే, అయ్యా నీ కృప నాకు దయచే, అయ్యా నీ కృప నాకు దయచే, అయ్యా నీ కృప నాకు దయచేయి అని ప్రతి క్షణం మనం దేవుని కృపను తలపోసేవారిగా ఉందుముగాక. ఆయన కృప నీ మీదకి దిగొస్తే నిలవబడేది నీవు కాదు, దేవుని కృపే నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తుంది. అంటాడు కదా యవనస్తుడైన తిమోతితో, తిమోతి క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అని రాసి ఉంటుంది. ఒకసారి నాతో కలిసి చెప్పండి, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు
బలవంతుడవు కమ్ము. మనం బలవంతులం కావాలంటే ఏం పొందుకోవాలి? చెప్పాలి. నేను ఆ రోజుల్లో చదువుకునే రోజుల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండేది. కపిల్ దేవ్ అని బాగా క్రికెట్ ఆడేవాడు. ఆయన ఒక యాడ్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడు. ఆయన ఏమనేవాడు తెలుసా? బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనేవాడు. విన్నారా మాట? ఏదంట ఆయన సీక్రెట్? బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాడు. మనం అనాల్సిన మాట ఏంటో తెలుసా? నా బలానికి కారణం దేవుని కృప. నా సీక్రెట్ ఏంటంటే దేవుని కృప. అందుకనే కూర్చున్నా లేచిన ప్రభా నీ కృప కొమ్మరించు, ప్రభా నీ కృప కొమ్మరించు, ప్రభా నీ కృప కొమ్మరించని ఈ 2025 సంవత్సరం కృప పొందిన సంవత్సరంగా దేవుడు చేయునుగాక. ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప కిరణాల వలె మన మీద ఉదయించునుగాక. ఆయన కృప మన మీద ఉదయిస్తే ఇంకేం జరిగిద్దో ఒక మాట చెప్తాను. పౌలు గారు అంటారు, వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డా, వాళ్ళందరికంటే నేను ఎక్కువ కష్టపడ్డా, వాళ్ళందరికంటే నేను ఎక్కువ సేవ చేశా, వాళ్ళందరికంటే దేవుని పనిలో నేను ఎక్కువగా పరిగెత్తా అని చెప్తూ అయినను ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న కృపే ఎంత ప్రయాసపడేటట్లుగా చేసింది అంటాడు. పెద్దగా చెప్తావురా తల్లి? ఆమెన్. నాతో కలిసి చెప్పండి. వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డా. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపే. అమ్మ నా వైపు చూడాలరా. ఈరోజు మీరు అందరూ రాగల దినాల్లో ఏమనాలంటే, మా రాజపేట మందిరం, మా ఎమ్మాన్యుయల్ పరిచర్య కొరకు అందరికంటే నేను ఎక్కువ కష్టపడ్డా అని నువ్వు అనాలి. ఓకేనా? ఎల్లారెడ్డి సంఘం కొరకు, లింగంపేట సంఘం కొరకు, మెదక్లో ఉన్న సంఘం కొరకు వీళ్ళందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డానని, అందరికంటే నువ్వు ఎక్కువ ప్రయాసపడేవాడిగా దేవుడు నిలవబెట్టునుగాక. తమ్ముడు క్రౌన్, నీ అంతటి నువ్వు అనుకోవాలి. మెదక్ ఒక 100 మంది మా చర్చికి వస్తారు. వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృప. అయ్యా జ్ఞానానందం గారేనా? జ్ఞానానందం బ్రదర్ అనాలి. ఎస్, మా మెదక్ చర్చికి ఎంతమంది వస్తారు? అందరూ ప్రయాసపడతారు. కానీ మనకంటూ వ్యక్తిగతంగా ఒక అతిశయం ఉండాలి. ఆమెన్ చెబుతాం. ఆమెన్. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న. అద్భుతం ఏంటో తెలుసా? దేవుని కృప నీకు తోడుగా ఉంటే, దేవుని కృప నీ మీద ఉదయిస్తే, లేడి పిల్లలాగా గంతులేస్తూ పరిగెత్తే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పాలంటే 60 ఏజ్లో కూడా, 60 సంవత్సరాల వయసులో కూడా 60లో 16 లాగా ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎంతలో? 60లో 60 అంటే 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు ఆయన కూడా దేవుని కృప పొందితే, 60 సంవత్సరాల మనిషి కూడా 16 సంవత్సరాల పడుచోడులాగా పరిగెత్తే కృప దేవుడు ఇస్తాడు. కృప నీకు లేదనుకో, 16 సంవత్సరాల అమ్మాయి కూడా, అమ్మ బాగున్నావంటే అట్టున్నాం అయ్యగారు, ఏం బాగా అయ్యగారు, బాధలేదు అప్పలేదు అయ్యగారు. కొంతమంది ముఖాలు చూడండి, ఎప్పుడు చూసినా ఉసూరుమంటా ఉంటాయి. కొంతమంది ముఖాలు చూడండి 70 సంవత్సరాల వయసు అయినా. అక్సానక్కని చూడండి. అక్సానక్క ఒకసారి తలపైకి ఎత్తక్క. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్క చర్చికి వచ్చి? 20 సంవత్సరాలు అవుతుందక్క. అద్భుతం. 20 సంవత్సరాల క్రితం అక్సానక్కని చూస్తే ఎట్టుందో. యెహోవానైనా నేను మార్పు లేని వాడని ఆయన అన్నాడు కదా. ఆయన మారలా, అక్క కూడా మారలా, సేమ్ అట్టాగే ఉంది. ఇప్పుడు కూడా పరిగెత్తుతూ ఉంటుంది. నాకు చూసి అనిపిస్తుంది, కృప పొందిన బిడ్డ. నీకు 90 సంవత్సరాల వయసు రానే కాక, దేవుని కృప ఒకటి నీ మీద నిలిస్తే 90 సంవత్సరాల వయసులో కూడా 19 సంవత్సరాల పడుచోడులాగా పరిగెత్తే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ మాట వినండి. క్రైస్తవ్యానికి, ఆత్మీయ జీవితానికి ముసలితనం లేదు. మనం ఎప్పటికీ ఎన్నటికీ పక్షిరాజులాగా నవ యవ్వనులుగా దేవుని దగ్గర బ్రతకాలి. వాడు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. విన్నారు ఈ మాట? ఆత్మీయ జీవితానికి వృద్ధాప్యం లేదు. దేనికి లేదు? నీ వయసుకు ఉండొచ్చు, నీ శరీరానికి ఉండొచ్చు. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు మనం నవ యవ్వనులుగా, పక్షిరాజులాగా నవ యవ్వనులుగా ఉండాలి. కాలేబు ఏమంటాడో తెలుసా? దైవజనుడైన మోషే 40 సంవత్సరాల క్రితం నన్ను పంపించినప్పుడు
40 సంవత్సరాల క్రితం నాకు ఎంత బలం ఉండేదో 40 సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా అంతే బలం నాకుంది. యుద్ధానికి పోమంటారా? వెళ్తా. కత్తి పట్టుకోమంటారా? పట్టుకుంటా. శత్రువుతో పోరాడమంటారా? పోరాడతా. ఎప్పుడు ఆత్మీయ జీవితంలో ఆ నవ యవ్వనులుగా బ్రతికే కృప దేవుడు ఇచ్చునుగాక. ఇది చేయాలంటే మన మీదకి ఏమి రావాలి? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు అన్నోళ్ళు చూడండి, అభిషేక మాకు కడుపు నిండా తిండి ఉంటుంది, కానీ దేవుని కృప టయానికి ఉండదు. కడుపు మార్చుకోవటం తెలుసు, ఉపవాసం ఉంటుంది తెలుసు. 21 రోజు ఉపవాసం ఉంటుంది కదా మనకి, ఉపవాస ప్రార్థన. 21 రోజు ఉపవాస ప్రార్థనలో పాపం కొంతమంది, అన్నయ్య ఒక్క పూట ఉపవాసం ఉండటానికి ఆప్సోపాలు అయిపోతుంది అన్నయ్య అనుకుంటా, ప్రతి రాత్రి అనుకుంటా యేసు నామములో రేపు ఏదేమైనా ఉపవాసం ఉండాల్సిందే అని అనుకొని 9-10 దాకా ప్రాణం బిగబట్టుకొని ఇక 10:30కి రేపు ఉందాంలే అని చెప్పి ఇక ఇడ్లీ తినడం స్టార్ట్ చేస్తాను అన్నయ్య. మామూలుగా తింటే 3 ఇడ్లీ, ఉపవాసం ఉందాం అనుకుని తిన్న రోజు డజన్ ఇడ్లీ తింటాను అన్నయ్య. మరి అదేం బాధో తెలియదు, ఉపవాసం ఉండలేకపోతున్నాను అన్నయ్య. ఒక్క పూట ఉపవాసం ఉండటానికి ఆప్సోపాలు పడతారు. అభిషేక్ ఒకసారి నిలబడరచన, చిన్నపిల్లాడు 21 రోజు ఉపవాసం ఉన్నాడు. ఒరే తినరా అని చెప్పినా కూడా జార్జాన్ ఉపవాసం ఉంటే నేను ఎందుకు ఉండకూడదు? రాజాన్న ఉపవాసం, ఒరే వాళ్ళు పెద్దోళ్ళు రా, మేము ఉంటాం అంటే ఆ చిన్న పిల్లోడు 21 రోజు ఉపవాసం ఉన్నాడు. సరే 27వ తారీఖు నుంచి శుద్ధీకరణ కోటాలు స్టార్ట్ అయినాయి కదా. తమ్ముడా సురేష్, ఒక పూట ఉపవాసం ఉండడానికి నువ్వెంత ఆపసోపాలు పడ్డావో నీకు తెలుసు, దేవుడికి తెలుసు, ఆ తర్వాత ఆ చెల్లికి తెలుసు నీ బాధ. 27వ తారీఖు రాత్రి నుంచి చెల్లెలు కానీ మేం కానీ అందరం ఉపవాసం ఉన్నాం. అయితే 31వ తారీఖు పగటిపూట మా ఉపవాసం ముగించుకున్నాం. ఏదో ఇడ్లీ అట్లా గంజి తాగాం, ఇడ్లీ గంజి అట్లా సాఫ్ట్ ఫుడ్. అక్క వాడిని చూసి సరదాగా ఉందంట, రై నువ్వు ఫస్ట్ దాకా ఏం తినకూడదురా అని ఊరక సరదాగా అందంట. వాడు సరదాగా అన్నమాట సీరియస్గా తీసుకొని, అంటే నిజంగానే అందేమోనని చెప్పి 31వ తారీఖు అన్నోళ్ళు టిఫిన్ చేసిన గంజి తాగిన ఆ బిడ్డ ఈ ఉదయం దాకా అట్లాగే ఉపవాసం ఉన్నాడు అంటే. అయితే వినండి, సప్పట్లు కొట్టిన వాళ్ళు అందరూ అట్లా ఉండలేరు. ఎవరుంటారో తెలుసా? దేవుని కృప పొందిన వాళ్ళే ఉండగలుగుతారు. ఆమెన్. గట్టిగా ఆమెన్, పెద్దగా ఆమెన్. ఒకరోజు జార్జాన్ నాకు ఎక్కడి నుంచి ఫోన్ చేశాడు, అన్నయ్య కరీంనగర్ మీటింగ్ కోసం అటు ఇటు తిరుగుతా అని చెప్తా ఆ మాటల మధ్యలో ఏమన్నారు తెలుసా? నేను నిద్రపోయి 3 రాత్రులు అవుతుందన్న, 3 రోజులు బట్టి నా కంటి మీద నిద్ర లేదన్న తిరుగుతున్నాను అన్నాడు. తమ్ముడా 3 రోజులు బట్టి నిద్రపోలేదా అన్నాను. నిద్రపోలేదన్నా అన్నాడు. నిద్రపోలేదా తమ్ముడా అన్నాను. నిద్రపోలేదా అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది ఏంటో తెలుసా? కృప పొందిన వాళ్ళకే ఇది సాధ్యం. కృప లేని వాళ్ళు ఉన్నారు చూసారా, రాత్రిపూట 8 గంటలు నిద్రపోయినా కూడా ఆదివారం ప్రార్థనకు వచ్చి కూడా అమ్మా చూడండి, కృపలేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నా వైపు చూడాలి. పగటిపూట కూడా శుభ్రంగా దేవుని సన్నిధిలో కూర్చొని కూడా చెప్పండి ఏం చేస్తారు చెప్పండి. కొంతమంది ఉంటారు 2-3 రాత్రులు నిద్ర లేకపోయినా, విచిత్రం, 2-3 రాత్రులు నిద్ర లేకపోయినా అట్లాగే మేలుకొని ఉంటారు. ఇది ఎవరికి సాధ్యం అంటే చూడండి, దేవుని కృప పొందిన వాళ్ళకే ఇది సాధ్యం. యేసయ్యకి మహిమ కలుగును గాక. 2025 సంవత్సరంలో దేవుని కృపా కిరణాలు మనందరి మీద ఉదయించున్నట్లుగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుని పని లేడి పిల్లలాగా గంతులు వేస్తూ పరిగెత్తుకుంటూ చేసే భాగ్యం మన ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించినట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. వాక్యం అంటుంది, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, కృపయు ఘనతయు మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. చెప్పండి, మనకేమో అనుగ్రహిస్తాడు? కృప. చెప్పాలి, కృప
ఇంకోసారి చెప్పాలి, కృప, ఘనత. ఈ దేవుడు ఎవరు? సూర్యుడు. నా చేతులెత్తి దేవుని ప్రతినిధిగా మీ అందరినీ దీవిస్తూ ఉన్నాను. 2025 సంవత్సరం, మీ 25 సంవత్సరం మీ కుటుంబాలు ఘనత పొందిన సంవత్సరాలుగా దేవుడు చేయునుగాక. మీ ఇన్స్టిట్యూషన్స్ని ఘనత నొందిన వాటిగా దేవుడు దీవించునుగాక. మీ పిల్లల చదువులను ఘనత నొందిన వారిగా దేవుడు నిలవబెట్టునుగాక. దేవుడు మనకిచ్చిన ఈ ఇమ్మాన్యుయల్ పరిచర్య ఘనత నొందిన పరిచర్యగా తన మహిమ కొరకు దేవుడు నిలవబెట్టునుగాక. ఆ ఘనత అనే కిరణాలు ఒక్కొక్క కుటుంబం మీద దేవుడు ఉదయింప చేయునుగాక. అయితే ఒక మాట ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మనల్ని ఘనపరచాలంటే దేవుడు ఎవరిని ఘనపరుస్తారో తెలుసా? బైబిల్లో రాసి ఉంటుంది, నన్ను ఘనపరచు వారిని, పెద్దగా చెప్పాలి తల్లి, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుడు మనల్ని ఘనపరచాలంటే మనం ఒక్కొక్కరు దేవునిని ఘనపరిచే ప్రజలుగా ఉండాలి. ఎవరైతే దేవుని ఘనపరుస్తారో, ఎవరైతే దేవునిని ఘనపరిచే వ్యక్తులుగా బ్రతుకుతారో, దేవునిని ఘనపరిచే ప్రతి వ్యక్తిని దేవుడు ఘనపరచడం ప్రారంభిస్తాడు. నిశ్చయంగా దేవుడు మనందరినీ ఘనపరచునుగాక. చెప్దాం ఆమేన్. మరలా మిమ్మల్ని అడుగుతాను, దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు? చెప్పాలి. ఆయనను ఎవరైతే ఘనపరుస్తారో ఆయనను ఘనపరిచే ప్రజలను దేవుడు ఘనపరచడం ప్రారంభిస్తాడు. ప్రతి సంవత్సరం సంవత్సరానికి వచ్చి 52 ఆదివారాలు ఉంటాయి. ఎన్ని ఆదివారాలు ఉంటాయి? అందరూ చెప్పాలి. 52 ఆదివారాలు ఉంటాయి. ఈరోజు దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకోండి. దేవా, ఈ సంవత్సరం కూడా 52 ఆదివారాలు ఉన్నాయి కదా, ఈ 52 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా మీ మందిరాన్ని నేను విడిచిపెట్టనయ్యా. ఏమన్నాను? ఒక్క ఆదివారం కూడా నేను విడిచిపెట్టనయ్యా. 52 ఆదివారాలు మీ మందిరంలో నేను కనపడతానయ్యా, మీ సన్నిధికి నేను వస్తానయ్యా అని ప్రతి విషయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. నేను ఎప్పుడు చెప్తాను, పుట్ గాడ్ ఫస్ట్, యు నెవర్ బీ లాస్ట్. పుట్ గాడ్ ఫస్ట్. ప్రతి విషయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. ఉదయం లేవటంతో నీ కళ్ళు, ఉదయం లేవటంతో నీ నోరు మొట్టమొదట దేవునితో మాట్లాడాలి. మొదటి స్థానం ఇవ్వు. ఉదయం లేవటంతో నీ కళ్ళు మొట్టమొదట సెల్ ఫోన్ కాదు, పిల్లల్ని కాదు, భార్యను కాదు, లేవటంతో నీ కళ్ళు దేవుని వాక్యాన్ని చూడాలి. నీ మొట్టమొదటి మాట దేవునితో మాట్లాడు. నీ కళ్ళు మొట్టమొదటి దేవుని వాక్యాన్ని చూడని ప్రతి విషయంలో నువ్వు దేవుని గణపరుస్తూ వెళ్ళిపో, నిన్ను దేవుడు గణపరచడం ప్రారంభిస్తాడు. అస్సలు ఒక్క మాట ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తా. మన దేవుని ఆశ ఏంటో తెలుసమ్మా? భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో ఘనత నొందిన వారిగా మనల్ని నిలవబెట్టాలి. ఇది దేవుని ఆశ. నీవే రంగంలో ఉన్నా సమస్త జనుల కంటే నేను ఎక్కువ ఆశీర్వదిస్తాను అన్నాడు. మీ పిల్లలు చదువుకుంటూ ఉంటే, ఒకవేళ మీరు వ్యాపారాలు చేస్తూ ఉంటే, ఉద్యోగాలు చేస్తూ ఉంటే, మీరు బ్రతుకుతున్న చోట ఘనత నొందిన వారిగా దేవుడు మనల్ని నిలవబెట్టునుగాక. దేవుడు అలా చేయనట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రాగల ఈ 2025 సంవత్సరం దేవుడు మనకిచ్చిన ఈ ఇమ్మాన్యుయల్ పరిచర్య ఘనత నొందిన సేవగా దేవుడు చేయునుగాక. ఎస్, నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. దుఃఖ దినాలన్నీ ఏ దుఃఖంతో ఈరోజు మందిరానికి వచ్చారో, యేసు నామం పేరిట ఈ సంవత్సరంలో ఆ దుఃఖ దినాలు సమాప్తం చేసి సంతోషంగా బ్రతికే దినాలు దేవుడు అనుగ్రహించునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా స్థానిక సంఘాలకు, ఎల్లారెడ్డి పరిచర్యకు, లింగంపేట పరిచర్యకు, సుల్తాన్పూర్ పరిచర్యకు, రాజ్పేట పరిచర్యకు, మెదక్ పరిచర్యకు, సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.